அரங்கம் அதிரட்டுமே விசில் பறக்கட்டுமே கரங்கள் ஒசரட்டுமே தேக்கோவளுக்கு மொத்தமே குக்கு குக்குலி பவ ஹவுசே எனக்கும் குறையாத மவுசே ஒம்மேல எரசகரக்கும் பெருசகரக்கும் பொருசகரக்கும் பாமரனுக்கும் குமரிகளுக்கும் லவுசே. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్, వెల్కమ్ టు బీన్ డైరీస్. ఈరోజు మన 12th ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో సినిమా 2025 పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ఎపిసోడ్ మీకు చూడాలనుకుంటే ఫస్ట్ సినిమా 2025 11th ఎపిసోడ్ చూడండి, దాని తర్వాత ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్లో జూలై టు డిసెంబర్ సినిమాల గురించి మాట్లాడతాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ జూలైతో స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. జూలైలో ఏం సినిమాలు రిలీజ్ అయ్యా దాని గురించి మాట్లాడతాం. మెయిన్గా ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే దీంట్లోని మేమిద్దరం చూసిన సినిమాల గురించి మాట్లాడతాం. చూడని సినిమాల గురించి మీ ఒపీనియన్ మీరు చూస్తే దానికి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ జూలైలో నేను చూసిన సినిమా ఏంటంటే మన సుహాస్ గారిది ఓబామా అయ్యో రామా అనే సినిమా నేను ఓటీటీలో చూసిన తర్వాత నాకైతే నచ్చింది. మంచి ఒక ఎట్లుంటుంది అంటే వాడు అంటే హీరో ఎవరు ఉండరు, ఓన్లీ మా అమ్మతో పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఆ లవ్ స్టోరీ అట్లుంటుంది సినిమా. అతను అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాడు, సినిమా తీస్తాడు, ఇట్లా ఉంటుంది కదా. నాకు కొంచెం రిలేటబుల్ అనిపించింది కాబట్టి నాకు నచ్చింది సినిమా. అండ్ నెక్స్ట్ కొత్తపల్లిలో ఒకప్పుడు అని ఒక సినిమా, అది అయితే దాని ప్రీమియర్స్కి ఇన్వైట్ వచ్చింది నాకు. అయితే అప్పుడు ప్రీమియర్స్కి వెళ్ళా, అప్పుడు రానా వచ్చారు అక్కడికి. అయితే అక్కడ చూసా సినిమా బాగానే ఉంటుంది, మంచి పాయింట్. చిన్న ఒక రూరల్లో చిన్న ఒక రూరల్ కామెడీ టైప్ డ్రామా అది. నాకైతే నచ్చింది, ఓకే బాగానే ఉంది అనిపించింది, మంచి కామెడీతో అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక హరిహర వీరమల్లు ఆ సినిమా జూలై 24 థియేటర్లోనే చూసాను. ఫస్ట్ హాఫ్ దాకా పర్లేదు అనిపించింది. ఓ బాగానే వెళ్తుంది అనిపించింది. అండ్ ఇంకోటి ఆ సినిమాలో మచిలీపట్నం పోర్ట్ సీక్వెన్స్ స్టార్టింగ్ ఎంట్రీ సీన్ మొత్తం మీద సినిమాలో నాకు ఏం నచ్చిందంటే అదొకటి. ఇంటర్వెల్ ముందే కుస్తీ ఫైట్ అంతే తప్ప సెకండ్ హాఫ్ అసలుకి చెప్తున్నా కదా, అసలుకి నాట్ వర్త్ వాచబుల్ అన్నంత రేంజ్ ఉంది సెకండ్ హాఫ్ అయితే నాకైతే. అంటే సాంగ్స్ కూడా అది బాగుంటుంది, అవన్నీ బాగానే ఉంటాయి తప్ప ఇంకోటి కొన్ని ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్ అంటే కొన్ని షార్ట్స్ ఫ్రేమ్స్ 2015 లో చూసినట్టు అయితే పాత ఎలా ఉంటాయి తప్ప పర్లేదు, ఒక 1 టైం చూసచ్చు అంతే తప్ప ఎక్స్పీరియన్స్ తప్ప. సో మరి అంత చూసే మంచి సినిమాదే కాదు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ముందు రోజు ప్రీమియర్స్ కి 600 రూపీస్ టికెట్ తో వెళ్ళాను AAA సినిమాస్ లో. నాకు యాక్చువల్లీ అంత ఎక్కలేదు, పైగా ఓకే నచ్చింది, మరి అంత అయితే అంటే అనుకున్నంత లేదు అది. కానీ నేను చూసినప్పుడు ఒక క్లైమాక్స్ ఉంది, తర్వాత నువ్వు చూసినప్పుడు పెట్టారు, తర్వాత ఓటీటీలో ఇంకో క్లైమాక్స్. సరే నేను చూసిన క్లైమాక్స్ ఏంటంటే కత్తితో వస్తాడు లాస్ట్ లో, అంతే కత్తి కదా సారీ ఆంది వస్తుందని చెప్పి అంటాడు, అంతే అయిపోయింది క్లైమాక్స్. ఆ తర్వాత చాలా సీన్ ఉంది, నేను ప్రీమియర్ తర్వాత ఒక 10 minutes సీక్వెన్స్ ఉంటది లాస్ట్ లో. మన బాబీ డియోలో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేతులు పట్టుకొని ఒక తుఫాన్ లో అదంతా నడుస్తుంట సీక్వెన్స్, అక్కడ ఎండ్ పడుద్ది పార్ట్ 1 పడుద్ది. అది నేను చూసిన తర్వాత ప్రీమియర్స్ లో తర్వాత తీస్తారు, ఓటీటీలో కూడా లేదా ఈ సీక్వెన్స్. నెక్స్ట్ వచ్చేసి మహా అవతార్ నరసింహ థియేటర్ లో చూసా, ఇక్కడ మన దేవి థియేటర్ లో చూసా, ఆర్టీసీ క్రాస్ లో దేవి థియేటర్ లో 3D లో చూసా. సో సినిమా చెప్పాలంటే ఫస్ట్ మీకు ఎలా అంటే ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమానే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మన ఇండియన్ యానిమేషన్ అని చెప్పి వెళ్ళాను మూవీకి. సో చెప్పిన మూవీ చెప్పనవసరం లేదు, వాచబుల్ మూవీ. అదైతే నాకు అది దాంట్లో ఎక్కడ అంటే నచ్చిన సీన్స్ అంటే కూడా ఏంటంటే ఒక సినిమా చూసినట్టు ఫీల్ ఉంటుంది నీకు. ఎక్కడ కార్టూన్ చూసిన ఫీల్ కన్నా సినిమా చూసినట్టే ఫీల్ ఉంటుంది. మ్యూజిక్ కానీ అన్ని కాబట్టి చూసిన ఏదో యానిమేషన్ మూవీ కాకుండా నేను ఫిల్మ్ కి వచ్చాను, ఒక నార్మల్ ఫిల్మ్ కి వచ్చాను అన్నట్టు ఫీల్ అయితే వచ్చింది ఆ సినిమాకి. నేను ఫ్రెండ్స్ అందరిని వేసుకొని మీరాజ్ సినిమాస్ కి వెళ్ళాము. నేను
బాగా ఎంజాయ్ చేశాను, కానీ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఓకే మా నరేష్, పిచ్చిగా ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేసిన తర్వాత గొడవ కూడా అయింది. అంటే మా వాడు పక్కన మా బాబీ గడు కూర్చున్నాడు. వాడికేమో విజిల్ చేస్తే నచ్చదు, వీడేమో విజిల్ వేస్తానే ఉన్నాడు. రూమ్ కి వచ్చా బాగా కొట్లాట కూడా ఫ్యాన్ వర్స్ మన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. నెక్స్ట్ కింగ్డమ్ జూలై 31st. అది కూడా థియేటర్ లో చూసా. ఓ కేజీఎఫ్ నేను ఫస్ట్ ప్రీమియర్స్ లో చూసా. ఓ కేజీఎఫ్, ఓ పుష్ప, అన్ని మిక్సీ పట్టి నాకు చూసిన వీలేదు వచ్చింది. నాకు ఫస్ట్ నేను వెళ్ళినప్పటికీ 10 minutes మిస్ అయిపోయా. తర్వాత చూసా, తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసా. ఓకే ఎపిక్ ART లో మళ్ళీ ఇంకోసారి చూసా. నాకు ఓకే కొంచెం యావరేజ్ ఫిల్మ్. దాంట్లో దాని ఏమంటారు, దాంట్లో చెప్తున్నాడా ఆ స్టార్టింగ్ ఏమో కేజీఎఫ్, ఆ రాయి ఆ విగ్రహం అదైతే కేజీఎఫ్ లానే ఉంది. అది అయితే మామూలుగా ఎక్కడ సాంగ్స్, బీజిఎం, స్టోరీ మళ్ళీ చెప్పండి. ఫస్ట్ హాఫ్ కన్నా వాడు వెళ్తాడు కదా శ్రీలంక, అక్కడ నుంచి బాగుంటది సినిమా. తప్ప ముందైతే మొత్తం ఏదో చూసిందా అలా ఫీల్ అని ఉంటుంది. నాకైతే నాకు కొంచెం బాగానే అనిపించింది. బాగానే ఉంటది కానీ ఓ మరి ఆ కింగ్డమ్ అని పెట్టి కొత్తగా అయితే ఏమనిపించలేదు. యాక్చువల్లీ అది కొంచెం 2024 లోనో అలా వచ్చి ఉంటే బాగుండేదేమో. 2025 లో అలాంటి సేమ్ స్క్రీన్ ప్లే చూసేసరికి మనకి అంతే. ఇంకా అదే మంత్ లో ఇంకో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన మార్వెల్ ది ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. నేను ఏమైందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మార్నింగ్ షో ఫెంటాస్టిక్ 4 వెళ్ళా. దాని నెక్స్ట్ షో లో మహావతార్ నరసింహకి వెళ్ళిపోయా. పక్కన ఎక్కడ మన సుదర్శన్ లో ఫెంటాస్టిక్ 4 చూసా, దేవిలో మహావతార్ నరసింహ చూసా. ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మార్వెల్ ఏదో స్టోరీ నమ్ముకున్నట్టుంది. చాలా బాగుంది, స్టోరీ బాగుంది. మైండ్ ఇప్పుడు మనం డూమ్స్డే అంటున్నామా, ఇప్పుడు వస్తుంది ఆ డూమ్స్డే పెద్ద ఈవెంట్ అంటే డూమ్స్డే కనెక్షన్. ఇది డూమ్స్డే కి కనెక్షన్ అంటే చిన్న కనెక్షన్ కానీ అదే దాని ఏమంటారు టర్నింగ్ పాయింట్. దాని కనెక్షన్ ఈ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. లాస్ట్ ఎండింగ్ లో వస్తాడు అంటే దాంట్లో ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడు కోసం జరుగుద్ది ఇంకా డూమ్స్డే. సినిమా బాగుంది. నెక్స్ట్ రెట్రో కూడా జూలైలోనే రిలీజ్ అయినట్టుంది. నేను రెట్రో మిస్ అయ్యా, చూడలేదు. నేను OTT లో చూసా, తర్వాత నెట్ఫ్లిక్స్ లో. నాకు ఓకే ఫీల్స్ గానీ అది ఈ కింగ్డమ్ ఒకే మంత్ లో రిలీజ్ అయినందుకు 2 తేడా కొట్టినాయేమో అని ఫీల్. ఓకే, 2 ఒకటేలా ఉన్నాయా? సేమ్ టైప్ ఆఫ్ ఎండింగ్ ఉంటుంది. సేవియర్ వస్తాడు. అవునా, నేను రెట్రో మిస్ అయ్యాను అందుకని చెప్పి చూడలేదు. పైగా నాకు సాంగ్స్ బాగా నచ్చినాయి కదా రెట్రోలో కింగ్ 2 సాంగ్స్ నచ్చినాయి నాకు. రెట్రోలో నాకు ఏది బాగా నచ్చిందంటే ది వన్ అని ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది, నాకు తమిళ్ ఎక్కేసింది సాంగ్. దానికోసం సినిమాకి వెళ్దాం అనుకున్నా, మళ్ళీ OTTలో వచ్చేస్తుంది అనగానే OTTలో చూసా, నాకు నచ్చింది యాక్చువల్. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్కి వెళ్ళిపోదాం. ఆగస్ట్ లో నేను చూసిన ఫస్ట్ సినిమా ఏంటంటే బకాసుర రెస్టారెంట్ అని ఒక సినిమా ఉంది. అది మన వైవ హర్ష ఇంకా కొన్ని మంది యాక్టర్స్ కలిసి చేశారు అది సినిమా. అదేంటంటే హర్రర్ కామెడీ సినిమా తెలుగులో. ఓకే, అయితే ఆ సినిమా నాకు నచ్చింది యాక్చువల్. నాకు అంటే అది ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఒక ఆయన పేరు గుర్తురాట్లేదు కానీ ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, రెస్టారెంట్ పెడదాం అనుకుంటారు. కానీ ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల హైదరాబాద్ కి వచ్చి ఊరి నుంచి ఇక్కడే ఉండి రూమ్ లో ఫ్రెండ్స్ తోటి అలా ఉండి రెస్టారెంట్ పెట్టాలంటే కళ, కానీ ఆ సాఫ్ట్వేర్ ప్రెజర్ ఈటితో ఉంటది. తర్వాత ఆ దెయ్యం ఎలా వచ్చింది, దెయ్యం వల్ల అతని లైఫ్ ఎలా మారింది అనేది హారర్. నాకైతే నచ్చింది సినిమా, మీరు కూడా ఒకసారి చూడండి, సన్నెక్స్ లో ఉంటుంది. నెక్స్ట్ కూలీ, ఆగస్ట్ 15 కూలీ. అది నీ ఎక్స్పీరియన్స్? దానిలో ఒకటే సీను, నేను కిడ్నాప్ చేస్తే నువ్వు ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కిడ్నాప్ చేస్తావు, బయటకు వచ్చి ఏం చేస్తావు? ఏం చేయవు, ఏం చేస్తా అంటే వెళ్ళిపోతావు ఇంటికి. పరోటా షాప్ కి వెళ్తుంది హీరోయిన్, పరోటా తినే వెళ్తుంది. కానీ చెప్తానా, సినిమా టీజర్ గానీ ట్రైలర్ గానీ ఏం సింగ్ ఉండదు. అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే వాచెస్ ఉంటుంది, లేదు సరే గోల్డ్ టీజర్ లేమో గోల్డ్ ఉంటుంది, సరే వాచ్ కాదు గోల్డ్ కాదు, ఏంటంటే 7 మాయం చేయడం. అది అంత పెద్ద, ఇప్పుడు ఒక సినిమానే కదా, అంత పెద్ద విలన్ ఆ డెడ్ బాడీస్ గురించి వెళ్ళడం, చుట్టూ తిరగడం, అదొకటి. ఇంకా సెకండ్ హాఫ్ అసలుకి
అది ఇంకా అంటే కొన్ని నాన్ సింగ్ ఉంటాయి. నాగార్జున అదే సైమన్ ఆ క్యారెక్టర్ అన్ని సార్లు చూస్తాడు, గుర్తురాదు. అమెరికన్ రాగానే అన్నా మీరా అని అంటాడు. 2 నిమిషాలు గుర్తొచ్చేసేది అమెరికానికి. గుర్తురాడు. అంతే కొన్ని నాన్ సింక్ కాదు, నాన్ సింక్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి షార్ట్ వరకు లాస్ట్ వరకు ఉంటది. స్టార్టింగ్ రజనీకాంత్ ఇంటర్ ఉంటది సరే, మన చెఫ్ నైస్ అయితే వస్తాడు. అసలు అది అలా ఎందుకు ఎంట్రీ ఇచ్చాడో కూడా అది తెలియదు. మామూలుగా ఆ దేవా మ్యాన్షన్ ఉంటది, అదేమో చూస్తే ఊరు పక్కనే ఉంటది. ఇంట్రీ ఎత్తుకుంటే ఊరు పక్కనే 10 నిమిషాలు నడుచుకుంటే దేవా మ్యాన్షన్ ఏదో ఉంటది. అందుకని చెప్పి ఇంకా చెప్పాలంటే బాగుందంటే ఒకటే లాస్ట్ రెట్రో లాగా వస్తారు, అదే మన ఫ్లాష్ బ్యాక్ ఉంటాయి కదా ఆ సీక్వెన్స్ తప్ప మామూలుగా ఇక్కడ కూడా పాటలు బీజిఎం పాటలు అన్ని బాగుంటాయి కానీ స్టోరీ మాత్రం ఏదో అక్కడ నుంచి ఇటు నుంచి అటు తిరుగుతుందని ఉంటుంది అనిపిస్తుంది. పెద్ద విలన్ అని ఇంకోటి నాకు పెద్ద విలన్ వైబ్స్ కూడా రాలేదు. నీకు వచ్చేమో కానీ నాకైతే విలన్ వైబ్స్ సినిమా నచ్చింది. నాకైతే విలన్ వైబ్స్ రాలేదు. ఏదో మన తెలుగు స్టార్ ఒక అతను, ఒక తమిళ స్టార్, మన ఇద్దరు మనకి ఇష్టమే కాబట్టి అలా చూసాను. నాకు కొంచెం బానే అనిపించింది కానీ స్టోరీ కొంచెం ల్యాక్ వీకే. నెక్స్ట్ ఇంకా వార్ 2 ఒకే రోజు రిలీజ్, ఒకటే రిలీజ్ అయింది. రెండు థియేటర్ చూసేసి వాటి చెప్పాలంటే అది హితిక్ రోషన్ ఒకటే మాట. ఇంకా నాకు ఆ హితిక్ రోషన్ దే మెయిన్ కనబడింది. నాకు హితిక్ రోషన్ ఎంట్రీ కూడా హితిక్ రోషన్ మాత్రం బాగుంటుంది. జపాన్ ఫైట్ కానీ అది కానీ బాగుంటది హితిక్ రోషన్ ది. ఇది సినిమా ఇప్పుడు సినిమా నేను స్టోరీ ఏమన్నా స్టోరీ అంటే ఆల్మోస్ట్ ఒక స్పై మూవీస్ అంటే ఒకటే ఉంటది మామూలుగా. స్టోరీ పాయింట్ ఒక స్టోరీ లైన్ ఒకటే, స్టోరీ ఆ స్క్రీన్ ప్లే మాత్రం వేలా చేసుకుంటాడు కానీ స్టోరీ లైన్ ఒకటే. కానీ ఏంటంటే సో రెండు చూడొచ్చు. మరీ అంత నచ్చని సినిమా కదా చూడొచ్చు, వాచబుల్. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్. నాకు ఓకే అనిపించింది అంతే సినిమా పర్లేదు. నాకేమనిపించింది, నేను అన్ని చూసాను యూనివర్స్ లో సేమ్ అలాగే తీసినట్టే ఉంది, నాకేమంత అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి పరదా అని ఒక సినిమా రిలీజ్ అయ్యింది, అనుపమ్ పరమేశ్వరన్. నేను చూసాను, నాకు నచ్చింది సినిమా. అంటే మంచి ఫీమేల్ ఓరియంటెడ్, ఫీమేల్ మెసేజ్ మీద ఉంటుంది. పైగా అది మన శుభం డైరెక్టర్ది. ఓకే, అది కొంచెం బాగానే అనిపించింది నాకైతే. కానీ కొంచెం అండర్ రేటెడ్ అయిపోయిందేమో అనిపించింది, అంత టాక్ రాలేదు దానికి. నెక్స్ట్ వచ్చేసి సుందరకాండ అని మన నారా రోహిత్ గారు. తెలుసు కానీ చూడలేదు. నేను మొన్న చూసాను, అది జియో హాట్‌స్టార్ లో. యాక్చువల్లీ స్టోరీ పాయింట్ చాలా బాగుంది, చాలా కొత్తగా తీసారు అనిపించింది. నాకు నచ్చింది సినిమా. లవ్ స్టోరీ బాగుంటది, కామెడీ బాగుంటది, మంచిదే. కానీ అంత టాక్ రాలేదేమో అనిపించింది. కానీ మంచి సినిమా, ఒకసారి మీరు కూడా చూడండి. చూడకపోతే సుందరకాండ అని జియో హాట్‌స్టార్ లో ఉంటుంది. అండ్ లాస్ట్ కొత్త లోక నువ్వు చూసావా? కొత్తలోక మిస్ అయ్యాను నేను. థియేటర్ లో చూసా. అంటే అందరు టాక్ బాగుంది అంటున్నారని పీవీఆర్ లో వెళ్ళా. నాకైతే సినిమా నచ్చింది మంచిగా. అంటే ఒక లేడీ సూపర్ హీరో సినిమా, అలా మంచి అసలు దాంట్లో డైరెక్షన్ గానీ కట్స్ గానీ చాలా బాగుంటాయి తెలుసా. నువ్వు చూడు ఒకసారి సినిమా బాగుంటది. కానీ మరీ ఓ పెద్ద అన్నట్టు కాకుండా కొంచెం పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సెప్టెంబర్కి వెళ్ళిపోవాలి. సెప్టెంబర్ అంటే మన ఫస్ట్ లిటిల్ హార్ట్స్ తో మాట్లాడాలి. లిటిల్ హార్ట్స్ ఇద్దరం అంటే మనం ముగ్గురం బ్లాగ్ కూడా చూడండి. లిటిల్ హార్ట్స్ ఏంటంటే గోకుల్ థియేటర్ లో వెళ్ళాం ఇద్దరం చాలా ఇంటర్ తర్వాత మళ్ళీ వెళ్ళాము. మాకైతే పిచ్చిగా నవ్వుకున్నాం చాలా రోజుల తర్వాత. ఎంజాయ్ చేసిన సినిమా అది. అసలు అన్న యాక్టింగ్ గానీ, సినిమా గానీ, స్టోరీ గానీ చాలా రిలేటబుల్ గా మంచిగా తీసుకున్నాను సినిమా. అండ్ నీకెలా అనిపించింది సినిమా అంటే ఇప్పుడు అది ఏంటంటే ఫీల్ గుడ్ మూవీస్ లోనే ఎందుకు బాగుంటది అంటే పెద్ద ఏంటో విఎఫ్ఎక్స్ ఆ సెట్స్ కన్నా ఒక మంచి ఇంట్లో ఓ కాలనీ స్టోరీ, ఒక కాలనీ, ఒక ఇల్లు, ఒక ఊర్లో స్టోరీ ఏంటంటే చూడడానికి బాగుంటది. సో బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మంచి హిట్ అయింది. మౌలి అన్నకు కూడా చాలా మంచి పెద్ద హిట్ పడింది ఫస్ట్ సినిమాకే. అండ్ నెక్స్ట్ కిష్కింధపురి సెప్టెంబర్ 12. కిష్కింధపురి మిస్ అయ్యాను, మిరాయికి వెళ్ళా. ఓకే, నేను రెండు ఒకేసారి చూసా. ఏం బాగుంది? ఫస్ట్ కిష్కింధపురి చూసా ప్రీమియర్స్ లో.
సినిమా అయితే మంచి, అసలు నేను అనుకోలేదు అంత బాగుంటది అని. నేను ట్రైలర్ చూసా, ఓకే ఓకే అనుకుంటా వెళ్ళా. నాకైతే నచ్చింది సినిమా. పాయింట్ బాగుంటది, స్టోరీ, డైరెక్షన్, మ్యూజిక్, హారర్ ఎలిమెంట్స్ కూడా బాగుంటాయి. మంచి చూడొచ్చు, తెలుగులో చాలా మంచి థ్రిల్లర్, చాలా రోజుల తర్వాత వచ్చింది, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మిరాయ్ నేను అదే థియేటర్కి వెళ్ళి చూసాను. నేను ఏఆర్టీలో చూసా. మిరాయ్ పర్లేదు, నాకైతే నా ఫీల్ అది. నేనేమనుకున్నా అంటే ఆ ట్రైలర్ లో ఆ రాముడి షార్ట్స్ అవి చూసి వస్తది ఉంటది అనుకున్నాను. నేను మరీ కొంచెం దాన్ని ఏమంటారంటే కొన్ని సార్లు కొంచెం ఫోర్స్ గా ఉంది, అంటే అదేదో అతికిచ్చినట్టుగా ఉంది. అందుకని చెప్పి పర్లేదు, కానీ చూడొచ్చు అందుకని చెప్పి మిరాయ్ మూవీ. నాకేంటంటే బాగుంది కానీ హనుమాన్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదేమో అనిపించింది. కరెక్ట్, అది హనుమాన్ చూసినంత లేదు. హనుమాన్ కొంచెం పర్లేదు అనిపించింది. సెప్టెంబర్ 25th ఓజీ ద రాకింగ్ హిట్ ఆఫ్ ద ఇయర్. నీ ఎక్స్పీరియన్స్ అసలుగా సినిమాకి నా లైఫ్ లో ఇప్పుడు దాకా అంత ఎక్స్పెక్టేషన్స్, అంత బీభత్సంగా ఎక్కించుకున్న సినిమా కూడా లేదు. అదే అది ఏమన్నా కంటెంట్ రిలీజ్ చేయడం పాపం లూపు అసలు అది ఎంతసేపు చూడబోతున్నా. ఫేవరెట్ అంటే గన్స్ అండ్ రోల్స్ ఉంటుందా, చిన్న 20 seconds 30 seconds టీజర్ చూస్తూనే ఉన్నా అప్పటికి మామ. సో ఆ సినిమా థియేటర్కి వెళ్ళా, ఎంత మామూలు చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి చేసేట్రా. స్టార్టింగ్ నుంచి జపాన్ వెళ్ళిపోయింది. నేను అసలు స్టార్టింగ్ నుంచి జపాన్, ఎండింగ్ జపాన్, మామూలుగా మొత్తం అదొక తీసాడు. ఎక్కడంటే ఇంక ఇంటర్వ్యూ చెప్పిన అవసరం లేదు. ఇంటర్వ్యూలు అసలుకి ఇంటర్వ్యూలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్ ఇంటర్వ్యూలు ఎలా ఉంటుంది అనుకున్నారు, రివీల్ అవుద్ది అనుకున్నాను. గాల్లో వెళ్ళి తలకాయ రివీల్ చెప్తా, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఆ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళి నిద్ర లేదు, నైట్ డ్యూటీ నీరసంగా ఏం తినలేదు, టిఫిన్ కూడా ఏం తినలేదు. టైం అయిపోతుంది, షో టైం అయిపోయిందని షోకి వెళ్ళిన. రాజధాని థియేటర్ దిల్చున్నారు. వెళ్ళినా చూస్తే అది సీట్ కంఫర్టబుల్ లేదు, చిన్న ఉంది. ఇట్లా కూర్చొని చూస్తున్నా అలా 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 ఒక్కొక్క సీన్లు పడుతున్నాయి. వెళ్తుంది అలా పైకి వెళ్ళింది. ఇంటర్వెల్ అయిపోయి నా బాడీ నా ఆత్మ నా బాడీ అన్నట్టు అసలు ఆ సౌండ్ కి అరుపులు అరుస్తున్నా. ఇదేంటి చెమటలు పడుతున్నా, ఆడ ఏసీ చెమటలు పడుతున్నాయి, అరుస్తున్నా. అరిసి గొంతు పోయింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చొక్కాలు చినిగిపోయే అంత బిర్యానీ పెట్టాడు. సూపర్ ఫ్యాన్ బాయ్ సంభవం. ఇంటర్వెల్ కి ఎక్కడైతే ఆ బీజిఎంస్ అన్ని మారిపోయి డప్పులు వస్తాయో అయిపోయి ఎవడు అక్కడ సీట్లలో లేడు. సూపర్ ఇంటర్వెల్ అసలు సినిమా మామూలుగా ఫస్ట్ షో చూసిన లక్ అనిపిస్తుంది. లక్ అంతే. ఈ ఏంటి అసలు బుక్ చేద్దాం అంటే చాలు, ఇలా ఫోన్ దన్న అయిపోతుంది ఆ సినిమాకి అయితే. చెప్పాల్సిన లేదు, అసలు సూపర్ మూవీ అంతే. అంటే ఈ 2023 బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతే. నెక్స్ట్ ఇంకా మన అక్టోబర్కి వెళ్తే ఫస్ట్ కాంతారా చాప్టర్ 1 అది థియేటర్కి వెళ్ళా, విమల్ థియేటర్లో వెళ్ళా. ఓకే, 1 నచ్చింది, పర్లేదు. 1 కన్నా ఈ చాప్టర్ చాలా బాగుంది. తీసుకెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ తగ్గదు. ఒకటే సినిమా, ఒకటే స్టోరీ ఏంటంటే సివిలైజేషన్, మనీ ఎలా ఏర్పడింది, ఆ డబ్బు, ఏ వ్యాపారం, ఆ బిజినెస్ అని చెప్పడం బాగుంది. ఇంకోటి సీన్స్ కూడా సెకండ్ హాఫ్ మాత్రం ఆ బ్రహ్మ రాక్షసు అనే సీను క్లైమాక్స్ ఉంది సినిమా అయితే. మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్ లో. అక్టోబర్ లో మిత్రం అండి, నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. సో మూవీ అంటే జస్ట్ వాచ్ చూసి 1 time చూసి నవ్వుకుంటే అంతే తప్ప, సో మరీ అంత కాదు. 1 time చూసి నవ్వు. ఎక్కడంటే బాగా నచ్చిందంటే చెకోడి సీన్, ఒకరి కింద పడేసి చెకోడి స్టేజ్ లో లేరు అనుకుంటా. ఆ కామెడీ సో చూసి ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నాకైతే ఆ రోజు ప్రీమియర్స్ లోకి వెళ్ళా, ప్రీమియర్స్ ఏఆర్టీలో వెళ్ళా. నాకు సినిమా అంటే నేను ఆ సినిమాకి వెళ్ళినప్పుడు చాలా మూడ్ ఆఫ్ లో వెళ్ళా, ఏదో సినిమాకి వెళ్దామని వెళ్ళా. నాకైతే మంచి నవ్వుకొని మంచి హాయిగా అలా వచ్చేసి నాకు ఓకే నచ్చింది సినిమా. నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా. నేను మా బ్రదర్ తో కజిన్ వెళ్దాం, ముగ్గురు వెళ్ళాం. ఆ సినిమా అది ఇలా చెప్పాలంటే
మెచ్యూర్ డైరెక్షన్ విత్ అన్మెచ్యూర్డ్ వే. ఓకే. అదే సినిమా, అరే అది ఇది సినిమా నాకు స్టోరీ రైటింగ్ మెచ్యూర్డ్ డైరెక్షన్. కొన్ని చోట్ల ఏంటంటే క్రీజినెస్ ఎక్కువైపోయింది. ఒక డైలాగ్ ఉంటది కదా, అది అది ఇంటుంటేనే కంపరం పుట్టింది థియేటర్ 3 సార్లు ఉంటుంది. 3 సార్లు కంపరం పుట్టింది. ఎన్నిసార్లు ఉంటాయి ఎన్నిసార్లు, అదొకటి. ఇంకోటి బట్ ఆ సినిమా కూడా పెద్ద అదే చూసి అంటే ఎంజాయ్ చేయొచ్చా, నువ్వు దాన్ని ఫీల్ అవచ్చు కూడా చెప్పలేను. ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, ఆ ఎమోషన్ మామూలుగా. సో అంతే, చూడొచ్చు అంతే. ఓకే. నెక్స్ట్ కేరం అది సేమ్ అదే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిన సినిమా. మంచిగా ఇంటి నుంచి ఎంట్రీ పాటలు ఏంటి, ఎక్కడో పాట తెస్తాడో తెలియదు గానీ ప్రతిసారి తెస్తాడు, మంచి పాటలు ఇచ్చి వెళ్ళిపోతాడు అన్న. అసలు సినిమా మంచి కామెడీ బాగుంటది సినిమాలో. మంచిగా ఒకవేళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఏం సినిమా చూడాలి అనుకుంటే అలా పెట్టుకున్నా అంటే వెళ్ళిపోద్ది కేరం. చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూడ్ సినిమాకి ఏంటంటే కొంచెం వర్గాలు వీడికి సినిమా నచ్చలేదు, నాకేం సినిమా నచ్చింది, పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎందుకు నచ్చలేదంటే సేమ్ ఒకటే పాయింట్, ఇంటర్వెల్ తర్వాత ఒక ఆ స్టోరీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ తర్వాత మామూలుగా ఆ ప్రెగ్నెన్సీని కూడా సరిగ్గా చూపించలేదు నా ఒపీనియన్ లో అయితే. అంత ప్రెగ్నెన్సీని కూడా డిగ్రేడ్ చేసినట్టు చూపించడం వల్ల సినిమా నాకు యావరేజ్ ఫిలిం, అంటే అంత ఏం కాదు ఆ సినిమా అయితే. నాకైతే సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎక్కడ అసలు ఇప్పుడు దాకా 3-4 టైమ్స్ చూసాడు. ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తా. ఆడు ఫారెన్ లో వెళ్తాడు రా, ఆడు ఫారెన్ లో లవ్ చేసుకుంటా అంటాడు. ఎవరు అసలు హీరోయిన్ ఎక్కడ కలుస్తుంది, వాడి ఫ్రెండ్ ఏది బెంగళూరులో కాదు, చూడు ఎవరు నేను తర్వాత చూసా. ఫస్ట్ లో నాకు అదేంటి ఫారెన్ అన్నారు తర్వాత బెంగళూరు అనుకున్నా. మొన్న డీటెయిల్ గా చూస్తే అప్పుడు అర్థమైంది అమ్మాయి ఫారెన్ వెళ్దాం అనుకుంటా బెంగళూరులోనే ఉంటుంది. బెంగళూరులో వాళ్ళిద్దరు పరిచయం అవుతారు. ఆడ అందుకే బెంగళూరు మా సీఎం తెలుసు వాడు తెలుసు అంటాడు కదా, బెంగళూరులోనే చదువుకుంటారు. అక్కడ దాకా సినిమా ఇంటర్వ్యూ బాగుంటది. అన్న ఫారెన్ వెళ్ళంటే పాస్పోర్ట్ కావాలంటే అసలు ప్రదీప్ రంగనాథన్ ఫ్రస్ట్రేట్ అవడం ఈ సినిమా అంతే. అసలు ఏమన్నా యాక్టింగ్ కాదు, నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది. నెక్స్ట్ ఇంకా బాహుబలి ఎపిక్. అదే సినిమా బాహుబలి పార్ట్ 1 ఇష్టమా పార్ట్ 2 ఇష్టమా అంటే, కొంతమంది పార్ట్ 1 బాగుంటది పార్ట్ 2 బాగుంటది అంటే, ఆ రెండు కాదు, బాహుబలి ఎపిక్. అది ఆ రెండింటిని కలిపి ఒక మాస్టర్ పీస్ తీసాడు. అది ఆ రెండే మాస్టర్ పీస్ అంటే ఇంకా కలిపి ఒక మాస్టర్ పీస్ లో తీసి మంచిగా ఎక్కడ బోర్ కొట్టకుండా మళ్ళీ అదే చూసాం కదా కొత్త సీన్ పెట్టి అన్ని పెట్టి మంచిగా అసలు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. మళ్ళీ అది రాజమౌళి వల్లే ఎక్కడంటే ఇంటర్వెల్ తర్వాత కూడా ఆల్మోస్ట్ నీకు సినిమా చూస్తున్నట్టు ఉంటది. ఇక్కడ అసలు కట్ చేసిన ఫీల్ కూడా రాదు. 6 hours 3 hours మూవీ 6 hours అని 3.5 hours కట్ చేసి ఒక్క సీన్ కూడా అరే ఈ సీన్ పోయిందా, అరే ఈ సీన్ ఇలా లేదు చూసినట్టే ఉంది, 2 కట్ చేయకుండా. మంచి ఎక్స్పీరియన్స్. ఓటీటీలో వచ్చింది అంటున్నారు, ఒకవేళ మీరు కూడా చెక్అవుట్ చేయండి థియేటర్లో మిస్ అవుతే. నెక్స్ట్ మాస్ జాతర ఓటీటీలో చూసా. అదే అందరు అనేది అంత పర్లేదు, 1 time చూసాను అంతగానే. మరీ అంత రవితేజ మూవీ కాదు. రవితేజ మూవీ నాకు లాస్ట్ రవితేజ గారి మార్క్ కనిపడిందంటే కిలాడి బాగానే మధ్యలో కిలాడి ఉంది. ఆ తర్వాత అన్ని సినిమాలు నేను ఇంకా చూడలేదు. కిలాడి ఒక్కటే నాకు నచ్చింది. కిలాడి నాకు థియేటర్ లో చూసా ఫస్ట్ షో, ఫ్యాన్స్ తో హీరోయిన్స్ వచ్చారు మంచి గోల్లో. ఆ ఇంటర్వెల్ గానీ నాకు సినిమా నచ్చింది. తర్వాత ఫ్లాప్ అయింది ఎందుకు నాకు తెలియదు. అండ్ తర్వాత ఆ విధంగా ఇంకా అది మన ధమాకా అది కూడా ఓకే, ఫ్యామిలీతో అలాగే చూడవచ్చు. ఇంకా అన్ని పోయినాయి. మంచి ఇప్పుడు వస్తుంది భర్త మహాశయాలకు విజ్ఞప్తి అని చూద్దాం. రవితేజ అన్న మళ్ళీ వస్తే అది ఫ్యాన్స్ కోరుకునేది అదే. నెక్స్ట్ మన నవంబర్ వెళ్ళిపోదాం. నవంబర్ లో ఫస్ట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ చూసాను నేను, ఓటీటీలో చూసాను మొన్న. నాకు ఓకే పర్లేదు. ఆ డైరెక్టర్ది రాహుల్ రవీంద్రన్ గారిది నాకు నచ్చిన సినిమా ఏంటంటే చీలసో అనే సినిమా ఉంది.
చాలా బాగుంటుంది, మంచిగా అలా వెళ్ళిపోద్ది సినిమా, మంచి రైటింగ్ ఉంటుంది. ఈ సినిమా నాకు ఓకే అని కొంచెం రైటింగ్ ఫ్లాస్ ఉన్నాయి అనిపించింది నాకు. నేను అసలు సినిమానే చూడలే నాకు దాని ఏమంటారు ఆ టాపిక్ అంత అనిపించలే, చూడలేదు సినిమా అయితే. ఓకే, నెక్స్ట్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చూసా మూవీ. నేను చూసా. సేమ్ ఒక చాలా ఫ్రెష్ కామెడీ, ఒక ఫ్రెష్ సిచ్యువేషనల్ కామెడీ అండ్ రూరల్ సెటప్ బాగా వెళ్ళిపోయింది అసలు. ఆ సినిమాకి హీరో ఎవరైనా ఉన్నారంటే నరేందర్ అనే ఆయన క్యారెక్టర్, ఆయన క్యారెక్టరే సినిమాకి హైలైట్ అసలు, మంచి క్యారెక్టర్ అది. నెక్స్ట్ 12 రైల్వే కాలనీ నేను చూడలే, అల్లరి నరేష్ గారిది. మనం పార్ట్ 1 లో మాట్లాడుకున్నాం కదా కుందన్ బాగ్ గురించి, దాని గడికాచలం. నువ్వు చూసాను, సేమ్ ఆ కాన్సెప్ట్ అదే థీమ్ లో ఉంటది. ఓకే, ఇప్పుడు మన హైదరాబాద్ కుందన్ బాగ్ ఎలా ఉందో వరంగల్ లో 12 రైల్వే కాలనీ ఉంది. ఓకే, సేమ్ హాంటెడ్, సేమ్ హారర్ సిచ్యువేషన్, చనిపోవడం, వాళ్ళ ఆత్మలు మనుషులు కనబడడం అని చెప్పి సేమ్ సిచ్యువేషన్. దాని దగ్గరగా 12 రైల్వే కాలనీ సినిమా. ఓకే, చూడాలి అయితే. బాగుంది, బాగుంది. మీరు కూడా మిస్ అయితే చూడండి. అమెజాన్ ప్రైమ్ లో ఉంది అనుకుంటా కదా, అమెజాన్ ప్రైమ్ లో. నెక్స్ట్ రాజు వెట్స్ రాంబాయ్ చూసా, మూవీ కూడా చూసా, ప్రీవియస్ లో చూసా. ఓకే, సినిమా దాని ఏమంటారు, ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, చాలా బాగుంటది. మన పాత డేస్ గుర్తొస్తాయి, ఆ WWE అవన్నీ బాగా గుర్తొస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో చేశాడు, కానీ క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్. నిన్న క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆల్మోస్ట్. అంటే ఎలా చేస్తారంటే ఇలాంటి మూవీస్ లో చంపేస్తారా చనిపోతారా అన్నట్టు థీమ్ ఉంటాయి, కానీ ఏంటి ఈ రకంగా మనుషులు ఉంటారా అని చెప్పి ఇలా చేయొచ్చు అని చెప్పి అప్పుడు థాట్ చేయొచ్చు. నేను ప్రీమియర్స్ కి వెళ్లే ముందు ఒక టాక్ నడిచింది, క్లైమాక్స్ ఇలా ఉంటది అది అని. అక్కడికి వెళ్తే ఆ క్లైమాక్స్ లేదు, కానీ అంత హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్. నాకైతే నచ్చింది సినిమా. ఈటీవీ లో ఉంది, మీరు కూడా చూడండి, ఒకసారి చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా, అది ఒక కమర్షియల్ పోయిట్ అంతే. అసలు అంత మంచిగా ఒక ఫ్యాన్స్ గురించి సినిమా అంటే అలాగే అంత మంచిగా ఇంకెవరు తీయలేరేమో అనిపిస్తుంది. ఒక ఫిలాసఫీని కమర్షియల్ రెండు మిక్స్ చేసి ఆ సినిమా రైటింగ్ చాలా కొత్తగా ఉంటది. ఓ ఫ్యాన్ గురించి రాయడం చాలా బాగుంది సినిమా. ఒకవేళ మీరు చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, మొన్న చెక్అౌట్ చేయండి. ఇంకా మన డిసెంబర్ లాస్ట్ మంత్కి వచ్చేసాం. ఫస్ట్ దురంధర్ రిలీజ్ అయింది December 5th. దురంధర్ చాలా మంచి టాక్ వస్తుంది, కానీ చూద్దామంటే కుదరట్లేదు. సేమ్ అంతేనా? అదే, ఒకవేళ మీరు చూస్తుంటే మీరు ఎలా ఉందో సినిమా కామెంట్ చేయండి. నెక్స్ట్ అఖండ 2 5th రిలీజ్ అవ్వాల్సింది, 12th రిలీజ్ అయింది. మరి నేను చూడలేదు, నువ్వు చూసా? థియేటర్కి వెళ్ళి చూసా సినిమా. సేమ్ పార్ట్ 1 ఎలా తీసారో సేమ్ పార్ట్ 2 కూడా సేమ్ అదే నచ్చితే తీసారు. ఓకే, ఇంటర్వెల్ దాకా అంటే సో అంటే ఫ్యామిలీ డ్రామా అలా వచ్చినాయి. ఇంటర్వెల్ నుంచి అసలు ఎక్కడ కూడా తగ్గలేదు, దాని ఏమంటారు ఆ పవర్ తగ్గలేదు, ఎక్కడ కూడా ఎనర్జీ వెళ్ళిపోతూనే ఉంది సినిమా మాత్రం. సో బాగుంది. అండ్ క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ అంటే పిచ్ లా ఉంటుంది చెప్పొద్దు, కానీ క్లైమాక్స్ ఇంకా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే చాలా నేచురల్ తీసాడు, అందుకని చూడాలి నేను కూడా. నెక్స్ట్ మోగ్లీ December 13 రిలీజ్ అయింది. నేను ప్రీమియర్స్ లో చూసా. నాకైతే సినిమా నచ్చింది, మంచి సినిమా. సందీప్ రాజ్ గారి కలర్ ఫోటో ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక మంచి హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే మోగ్లీ చూడొచ్చు. మంచి యాక్టింగ్, అసలు దాంట్లో మెయిన్ గా ఉన్నది మన బండి సరోజ్ కుమార్ అని విలన్. ఆయన యాక్టింగ్ కి పీక్స్, అంత యాక్టింగ్, ఆయన మీద కోపం వస్తా ఉంటది, అంత బాగా యాక్టింగ్ చేశారు. బాగుంటది సినిమా. ఈ Jan 1st కి ఓటీటీలో వస్తుంది, ఈటీవీలో. ఒకసారి మీరు కూడా చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్, ఇది నేను మిస్ అయ్యా. చూసా అవతార్ ఫైర్ అండ్ యాష్. సో అవతార్ ఫ్రాంచైజీ ఫాలో అవుతూనే ఉంటా, ఇష్టం. సో సేమ్ అవతార్ 1 బాగుంది అంటారు, 2 ఏమో పర్లేదు, యావరేజ్ అన్నారు. సో 3 కూడా అదే జోనర్ లో, అంటే 2 స్టోరీ ఉన్నట్టు ఉంటుంది. కానీ నాకు నచ్చింది, ఎందుకంటే నీకు లాస్ట్ కి ఒక ఎండ్ వస్తుంది, అంటే స్టోరీకి ఎండ్ కాదు కానీ ఒక విలన్ కి ఎండ్ వస్తుంది. ఓకే,
దానివల్ల ఏంటంటే 4 లో ఎవరు విలను అని చెప్పడం బాగుంది. క్యూరియాసిటీ అందుకే బాగుంది సినిమా నాకైతే. నాకు యాక్చువల్లీ అవతార్ 1 నేను అవతార్ 2 రిలీజ్ అయ్యే వారం ముందు పీవీఆర్ లో రిలీజ్ అయింది. మంచి రీ రిలీజ్ లో ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలే ఆ సినిమా. విన్నాను, చాలా విన్నా కానీ చూసా ఫస్ట్ టైం 3D లో చూసా. అసలు ఇంత టెక్నాలజీతో ఆ టైంలో ఎలా తీసాడు నాకు అర్థం కాలే. తర్వాత పార్ట్ 2 చూసా. పార్ట్ 2 విజువల్ పరంగా చాలా బాగుంది, కథ కొంచెం మరి స్లో వెళ్తుంది. అండ్ పార్ట్ 3 ఇప్పుడు చూడాలి. ఒక ఫ్రెండ్ ఊరెళ్ళి ఇంకా రాకపోవడం వల్ల లేట్ అయింది, చూస్తా. నెక్స్ట్ ఈ 25th చాలా సినిమాస్ రిలీజ్ అయినాయి. ఒకటి వచ్చేసి ఈషా అనే దెయ్యం సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ శంబాల మన ఆది పెనిశెట్టి గారి, ఆది సాయి కుమార్ గారిది. మంచి టాక్ వస్తుంది ఆ సినిమా మీద, చూడాలి నేను కూడా. నెక్స్ట్ దండోరా ఒకటి, ఛాంపియన్ ఒకటి. ఈ 4 కొంచెం నాకు టైం లేదు, కుదరట్లేదు, చూస్తా నేను కూడా. ఒకవేళ మీరు ఈ 4 ఏ సినిమా చూసారో, మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ తెలుగు సినిమాలే కాకుండా కొంచెం అంటే ఈ ఇయర్ లో కొంచెం వేరే సినిమాలు, ఈ గ్యాప్ లో నేను చూసినాయి వీళ్ళు చూసినాయి కొంచెం మాట్లాడతాం. ఇది కొంచెం సపరేట్ లిస్ట్. దాంట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ. ఆ సినిమా నాకైతే బాగుంది అంటున్నారని ఒకసారి పెట్టుకొని చూసా. అలా మంచిగా కామెడీ తోటి వెళ్ళిపోయింది అలా ఫ్యాన్. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవడైనా ఉన్నాడంటే ఆ బుడ్డోడే. ఆ బుడ్డోడు కామెడీతో వెళ్ళిపోయింది సినిమా. నాకు టూరిస్ట్ ఫ్యామిలీ చూసా, చెప్పండి చాలా బాగుంది. ఏదో ఒక సాఫ్ట్, ఒక చిన్న లైట్ మూవీ. ఇంకోటి మెయిన్ అంటే చిన్నోడి క్యారెక్టర్ ఇక్కడ బాగా వస్తుంటే ఓనం కదా బట్టలు కొనుక్కోలేదంటే గడ్డపోయి హ్యాపీ ఓనం సార్ అని అంటాడు. అది చాలా బాగుంది. అండ్ ఇంకోటి కలవడం, అంటే మనుషులు పక్క అంటే ఉంటుంది కదా, పక్కోడితో మాట్లాడుకోవడం ఉంటుందా, అలా వెళ్ళడం కలవడం. ఇంకోటి ఫాదర్ అండ్ ఇంకోటి ఎల్డర్స్ అండ్ బాండింగ్, అంత బాగుంది సినిమా. మైన్యూట్ డీటెయిల్ అంటే చాలా మంచి ఈ టాపిక్స్ చూస్ చేసుకున్నాడు డైరెక్టర్. అభిలాష్ అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా ఉంటారు. ఆయన సీన్స్ కూడా చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పడక్కలం అని ఒక మలయాళం సినిమా. అది మంచి టాక్ వచ్చింది ఇన్స్టాలో వాటిల్లో, అందుకని డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంటే ఒకసారి చూసా. యాక్చువల్లీ చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఒక పాచికల మీద కాన్సెప్ట్ చాలా బాగుంది సినిమా అయితే. నువ్వు చూసా? చూడలేదు, చూడు బాగుంది సినిమా. నెక్స్ట్ వచ్చేసి డై సిరే అని ఒక మలయాళం హర్రర్ మూవీ. మా మలయాళం పిచ్చోడు ఉన్నాడుగా మా రూమ్ లో పెట్టాడు నరేష్, పెడితే దానికి టాక్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి దెయ్యం సినిమా. ఆ డైరెక్టర్ కూడా ఏదో పేరు ఉంటది రా, దాని పేరు గుర్తు, సినిమా పేరు మన మోహన్ లాల్ గారి బ్రహ్మయుగం సినిమా డైరెక్టర్ అతను. సో ఆ సినిమా ఓటీటీలో చూసానన్నా. నాకైతే ఓకే, వాళ్ళు ఎలా రాస్తారు ఆ ట్విస్ట్లు అవన్నీ ఎలా రాస్తారు నాకు అర్థం కాదు. మోహన్ లాల్ కాదు, మమ్ముట్టి మర్చిపోయి, మనకి అంత తెలియదు కదా. అది సినిమా అయితే ఓకే. అంటే ఈ సినిమాలో డై సీరియల్ యాక్ట్ చేసిన ఆయన మోహన్ లాల్ కొడుకు అన్నమాట, మోహన్ లాల్. నెక్స్ట్ కొత్తలోక మాట్లాడేసాం. ఇంకా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్, అది నేను చూడలేదు, కొంచెం లైట్ గా కొన్ని సీన్స్ చూసా. ఆల్మోస్ట్ మార్వెల్ అన్ని ఫాలో అవుతా, అన్ని టిల్ డేట్. బాగుంది అంటే దాని ఏమంటే సేమ్ కానీ కొంచెం ఏంటంటే మన రెడ్ హల్క్ వస్తుంది దీంట్లో, అదొక్కటి కొత్త పాయింట్. ఎవరంటే రెడ్ హల్క్ తెలిసిందే, మన ఆర్మీ ఆఫీసర్ హల్క్, మన రోజ్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, అతను ఆర్మీ, అతను హల్క్ అవుతాడు. దీనిలో ఒక కొత్త విలన్ వస్తాడు, ది లీడర్ అని. నీకు 2008 హల్క్ లో లాస్ట్ లో ఒక ఉంటాడు కదా మిస్టర్ బ్లూ అని చెప్పి, 2008 హల్క్ లో మిస్టర్ బ్లూ అని ఒక ఉంటాడు, అతను విలన్ అవుతాడు, ది లీడర్ అని చెప్పి. కామిక్స్ లో కూడా ఉంది. సో వాళ్ళు చెప్పి అతను విలన్ అవుతా. సో ఏంటంటే చూడొచ్చు, హల్క్ గురించి చూడొచ్చు, అది ఒకటనమాట. రెడ్ హల్క్ గురించి చూడొచ్చు, సినిమా మొత్తం వెళ్ళిపోతూ ఉంటది. నెక్స్ట్ ఇంకా తుడరం, అది మోహన్ లాల్ గారి, అది మా మలయాళం పిచ్చోడు పెడితే చూశాను.
మంచి అది ఎట్లుందంటే సినిమా దృశ్యం సినిమా ఉంది కదా, ఆ దృశ్యం సినిమా కొంచెం మార్చి తీస్తే ఎలా ఉంటది ఓకే అంటే అమ్మాయి దాంట్లో అమ్మాయి గురించి ఉంటది టాపిక్, అలాగా కొడుకు గురించి ఉంటే ఎలా ఉంటది అనేది ఉంటది. బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. నెక్స్ట్ సూ ఫ్రమ్ సో, ఈ సినిమా చూసా నేను చూడలేదు, నేను హాల్కి కన్నడ సినిమా, థియేటర్కి చూసా. సినిమా నీకు ఎలా ఉంటుందంటే క్లైమాక్స్ అంటే నాకేమనిపించింది అంటే ఒక నార్మల్ స్టోరీ ఇన్ సెన్స్ ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఒక ఉంటుంది చూడు, ఎగ్జాంపుల్ గా నీకు దేం బట్టి నేను యాక్ట్ చేస్తావు, ఓకే ఆ పాయింట్ లో వెళ్తుంది సినిమా. ఓకే దేం బట్టి యాక్ట్ పాయింట్ లాస్ట్ లో ఏంటంటే ఒక ఫీమేల్ దాన్ని ఏమంటారు అబ్యూస్ గురించి ఫీమేల్ ని ఎలా కాపాడాలి అని చెప్పి వస్తుంది. సినిమా అంతా నీకు లాస్ట్ వరకు ఒకటి ప్రీ క్లైమాక్స్ దాకా నార్మల్ ఉంటుంది. సో ప్రీ క్లైమాక్స్ నుంచి స్టోరీ మార్చిన విధానం నచ్చింది నాకైతే. ఒక దెయ్యం సినిమా నుంచి అంటే ఒక హారర్ కూడా కాదు, దెయ్యం ఉండదు, కామెడీ ఒక లాస్ట్ లో ఒక మెసేజ్ చేస్తాడు, అది బాగుంది సినిమా. నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ 6 నేను చూడలేను, చూసా విమల్ థియేటర్ ఫైనల్ డెస్టినేషన్ బెడ్ లైన్స్ లాస్ట్ టైం సేమ్ ఫైనల్ డెస్టినేషన్ అంతా ఫాలో అవుతాం. ఎందుకు వెళ్తాం సినిమా చూడలే. ఆ సినిమా ఎందుకు గ్రేట్ తెలుసా, ఎందుకు గ్రేట్ అంటే సినిమా స్టోరీ తెలుసు వాళ్ళందరూ సస్తారని, అయినా ఎలా సస్తారు అన్న క్యూరియాసిటీ కోసం వెళ్తాం చూడు. చూసా అంటే సినిమా చెప్పాలంటే కొంచెం మిగతా పార్ట్స్ తో పోలిస్తే కొంచెం తగ్గిందంటే స్టోరీ రివీలింగ్ ఉంది. ఎలా చస్తాడని కాదు, ఇప్పుడు ఎలా అసలు స్టోరీ అంటే కొంచెం రివీలింగ్, నువ్వే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, కనిపెట్టేయచ్చు, అంత రివీలింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే చావడం సీన్స్ మాత్రం కొన్ని అయితే చెప్తున్నా, మరి ఒక్క సీన్ చెప్తా, ఒక లిఫ్ట్ లో వెళ్తాడు, లిఫ్ట్ సగం అయిపోతాడు, లిఫ్ట్ సగం మనిషిలో ఉంటే సగం నుంచి లిఫ్ట్ వెళ్ళిపోద్ది. అలాంటి సినిమాలు నెక్స్ట్ సూపర్ మ్యాన్ కొత్త డీసీ ఒక్క సినిమా సేమ్ సూపర్ మార్వెల్ ఫాలో అవుతున్నా అంటే సేమ్ డీసీ కూడా ఆల్మోస్ట్ అన్ని టిల్డేట్ అని డీసీ కూడా ఫాలో అయ్యా. సూపర్ మ్యాన్ ఏం చెప్పంటే సేమ్ ఒక్కటే మాట, హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ అంటే. అతను వచ్చే బాగున్నాడు, నేను బాగున్నా, కానీ ఎంత హెన్రీ క్యావిల్ ఇచ్చే వైబ్ ఈ సూపర్ మ్యాన్ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్, నీకు సూపర్ మ్యాన్ ఇప్పుడు బ్యాట్ మ్యాన్ అందరికి నచ్చుతారు, కానీ సూపర్ మ్యాన్ సో ఎప్పుడంటే స్పైడర్ మ్యాన్ లాగా ఒక ఆల్మోస్ట్ కొంచెం అంటే చిన్న పిల్లలు నచ్చుతారు. కానీ హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ ఎలా ఉంటాడు అంటే చెప్తున్నారు, అది ఒక గాడ్ లెవెల్ క్యారెక్టర్ లాగా చేస్తాడు ఒక సూపర్ మ్యాన్ లో. కానీ ఇదేంటంటే కొంచెం టీనేజర్స్ ఏ నచ్చిద్ది ఆ డైరెక్షన్ లో చేశాడు సూపర్ మ్యాన్, పర్లేదు చూడొచ్చు. నెక్స్ట్ జురాసిక్ వరల్డ్ రీబర్త్, అదా నేను థియేటర్ లో చూసా. నాకేమనిపించింది, స్టోరీ నార్మల్ స్టోరీ, అదే స్టోరీ ఆ జురాసిక్. ఇంకోటి నార్మల్ స్టోరీ అంటే సేమ్ ఆ సీరం అదే అన్నీ వదిలే కదా, అనకొండ అని కానీ ఇది కానీ ఒక సీరం గురించో లేదా ఒక దాని మెడిసిన్ గురించో అంత ఎక్స్పీరియన్స్. బెడ్ లైన్స్ ఎలా ఉందో సేమ్ ఎలా డైనోసార్స్ గురించి ఆ హంటింగ్ సీన్స్ గురించి మనం చూస్తాం. ఓకే చూడొచ్చు. నెక్స్ట్ కాంతా, దుల్కర్ సల్మాన్ గారి, నేను ప్రీమియర్స్ కి వెళ్ళా త్రిబుల్-ఏలో, నువ్వు చూసా. నాకైతే ఫస్ట్ హాఫ్ అస్సలు ఇలా గానీ సెకండ్ హాఫ్ వెళ్ళిపోతే సినిమా మాస్టర్ పీస్ అయిపోద్ది అనుకుంటే సెకండ్ హాఫ్ వేరే లేదు. నాకు అంటే జానర్ షిఫ్ట్ ఉంటది, కానీ ఫస్ట్ హాఫ్ లో రైటింగ్ అని యాక్టింగ్ అని ఎవరి దగ్గర, దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, సముద్రకని యాక్టింగ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోసే గారు ఎక్కడ తగ్గదు, యాక్టింగ్ మీద యాక్టింగ్ ఉండే అస్సలు. నాకేమంటే నేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే సినిమా నాకు నచ్చింది, కానీ ఒక్క పార్టే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉంది కదా, నాకు జానర్ షిఫ్ట్ అవడం కూడా పెద్ద ఏం అనిపించలేదు. కానీ ఇన్వెస్టిగేషన్ తీస్తే కామెడీ అన్నది తీయాలి లేదా సీరియస్ గా తీయాలి, అసలు కామెడీ తీయద్దు. ఫస్ట్ నుంచి ఆ సినిమా కామెడీ అనేది టచ్ అవ్వలేనప్పుడు కామెడీగా తీయడం వల్ల అది నచ్చలేదు. కానీ సినిమా చెప్తున్నాను, అప్పుడు సినిమా కొంచెం మనకి ఎలా చూపించారంటే బ్లాక్ అండ్ వైట్ అంటే చూస్తే కెమెరా అనేది బ్లాక్ ఉంటుంది, అంటే వాళ్ళు ఏంటంటే యాక్ట్ చేస్తున్నారు, మామూలు చెప్తారే వాళ్ళు ఏంటంటే కెమెరా బ్లాక్ ఆన్ చేసినప్పుడు బ్లాక్ లో అలా యాక్ట్ చేసినట్టు చూపిస్తారు, ఆఫ్ అయినప్పుడు కలర్ లో చూపిస్తారు, అంటే ఫీలింగ్ చూపిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ నిజంగా ఇంకోటి ఒక సీన్ ఉంటది, నువ్వు దెయ్యం పట్టిన నడిచాను దుల్కర్ సల్మాన్ నవ్వుతారా, మిర్రర్ సీన్ అయితే చెప్తున్నా. అసలు దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కి దుల్కర్ సల్మాన్ ఆయన అంటే చూస్తే ఎలా ఉంటాడంటే వింటేజ్ ఇయర్ లో ఉంటాడు, 80s గెటప్. ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉంది, అది ఒక 80s 90s బ్రాండ్, కరెక్ట్ సెట్. నమ్మేయచ్చు, మహానటి చెప్పడం లేదు, నమ్మేయచ్చు.
అదే ఎక్కువ అంటే ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ దీంట్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇంకా చావా, మద్రాసి, ఈ 2 సినిమాలు మాట్లాడలేదు, మనం మిస్ అయిపోయాం. చావా వచ్చేసి ఫిబ్రవరిలో రిలీజ్ అయింది, ఫస్ట్ పార్ట్ లోది, మేము మర్చిపోయాము. చావా నీకెలా అనిపించింది? చావా థియేటర్కి చూసా నేను అంతే, లాస్ట్ థియేటర్ లో రేపు తీసేస్తాడనగా ఆ రోజు నైట్ వెళ్ళా. వెరీ దాని ఏమంటారు, మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి. ఒక హిస్టారిక్, ఒక అలాంటి ఈవెంట్ ని కరెక్ట్ గా చూపించాడు, బ్యాలెన్స్డ్ గా. నాకు బాగా నచ్చింది, అంత బాగుంటది. ఒకవేళ మీరు కూడా చూడండి. నెక్స్ట్ మద్రాసి చూడలేదా? నేను మొన్న చూసా. నాకు శివకార్తికేయన్ అంటే ఇష్టం ఎప్పటి నుంచి, ఆ రెమో సినిమా ప్రతి సినిమా ఫాలో అవుతున్నా. ఇది థియేటర్ మిస్ అయ్యా, బాగాలేదు అంత టాక్ వచ్చింది. కానీ ఓటీటీలో మొన్న అమెజాన్ ప్రైమ్ లో చూసా. నాకు యాక్చువల్లీ సినిమా బానే ఉంది అనిపించింది. మంచి అంటే ఒక గన్ కల్చర్ రాకుండా ఆపే స్టోరీ అది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం కొత్త ఉంటది. అంటే మనం హీరో అంటే ఏమనుకుంటాం, ఇది హీరో అంటే ఇది ఓ కొట్టేస్తాడు అందరికి హెల్ప్ చేస్తాడు అలా ఉంటది. దీంట్లో అలా ఉండదు. కొంచెం హీరో కొంచెం మెంటల్లీ ఇది ఉంటుంది. అందరినీ అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఓడేమో అనుకుని హెల్ప్ చేయడానికి చాలా బాగుంటుంది. అది చాలా బాగా వాడుకున్నాడు, రైటింగ్ బాగా రాశాడు. నాకైతే నచ్చింది. కొంచెం లూప్ హోల్స్ ఉండొచ్చు, కానీ నాకైతే నచ్చింది. ఇంకా అంతే, ఇంకా అన్ని మాట్లాడేసాం. సో ఈ లిస్ట్తో ఇంతటితో సమాప్తం. అండ్ ఒకవేళ మేమేమైనా మిస్ అయ్యామేమో ఒకసారి మీరు కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మంచిగా ఫుల్గా చూసి ఒకవేళ మీకు ఈ 2025లో ఏ సినిమాలు నచ్చినా ఒక లిస్ట్ కింద కామెంట్ చేయండి. మాకు 2025లో నీకు నచ్చిన బెస్ట్ సినిమా అంటే ఏం చెప్తావు? బెస్ట్ సినిమానా? బాహుబలి ఎపిక్. అదొకటి. దాని ఏమంటే అరే ఓజీ కూడా నచ్చింది. ఓజీ ఇది కానీ ఏంటంటే బాహుబలి దమికి ఏంటంటే ఐసిక్ గానీ సో మాకు కూర్చున్నాడు అంతే, ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఆ థియేటర్ కి. బాహుబలి హై ఇచ్చింది, అందుకనే బాహుబలి ఎపిక్. నాకు యాక్చువల్లీ చాలా సినిమాలు ఉన్నాయి. బాహుబలి ఎపిక్, ఇంకో డ్యూడ్. నేను దానికి మంచి ఇది ఇస్తాను, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అది మీ లిస్ట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీస్.